నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చెప్పబోయే జాబ్ అప్డేట్ నిజంగా చాలా మంది లైఫ్ మార్చే అవకాశం కావచ్చు. ఎందుకంటే ఇండియన్ రైల్వేలో 7th పాస్, 10th పాస్ వాళ్ల కోసం భారీగా కొత్త ఉద్యోగాలు విడుదలయ్యాయి. అంతేకాదు, కొన్ని పోస్టులకు ఎగ్జామ్ కూడా లేదు. అవును ఫ్రెండ్స్, పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ మీద సెలక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ చెప్పబోతున్నాను. అది మిస్ అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతోంది. ప్రత్యేకంగా నిరుద్యోగ యువత కోసం ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అంటే చాలా పెద్ద విషయానికి. అందులో కూడా రైల్వే జాబ్ అంటే ఫ్యామిలీ సెట్ అయిపోయినట్టే అంటారు. ఎందుకంటే మంచి సాలరీ, జాబ్ సెక్యూరిటీ, పీఎఫ్, మెడికల్ ఫెసిలిటీస్, అలవెన్సులు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఎవరు అప్లై చేయొచ్చు చూద్దాం. 7th పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు కూడా కొన్ని పోస్టులకు అప్లై చేయొచ్చు. అంటే ఎక్కువ చదువు లేకపోయినా అవకాశం ఉంది. ఇప్పుడు పోస్టులు ఏముంటాయంటే హెల్పర్ పోస్టులు, ట్రాక్ మెయింటైనర్ పోస్టులు, అప్రెంటిస్ పోస్టులు, టెక్నీషియన్ పోస్టులు, వర్క్ షాప్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్ వంటి పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి, చాలామంది అప్రెంటిస్ జాబ్స్ని చిన్నగా చూస్తారు. కానీ ఇప్పుడు చాలా మంది అప్రెంటిస్ నుంచే మంచి కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకే ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వయస్సు గురించి మాట్లాడితే సాధారణంగా 18 నుంచి 33 లేదా 35 సంవత్సరాల వరకు అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, సెయింట్, ఓబీసీ వాళ్లకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడితే ప్రారంభ జీతం 18,000 నుంచి 35,000 వరకు ఉండే అవకాశం ఉంది. కొన్ని పోస్టులకు ఇంకా ఎక్కువ జీతం కూడా వస్తుంది. అంతేకాదు, డిఏ, టా, హెచ్ఆర్ఏ వంటి అలవెన్సులు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న, అన్నా, ఎగ్జామ్ ఉంటుందా? కొన్ని పోస్టులకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. కానీ కొన్ని పోస్టులకు మాత్రం డైరెక్ట్ మెరిట్ బేసిస్ సెలెక్షన్ ఉంటుంది. అంటే మీ 10th మార్క్స్ లేదా ఐటీఐ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీ సర్టిఫికెట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. మొదట అఫీషియల్ రైల్వే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. మీకు కావాల్సిన నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సాలరీ, లాస్ట్ డేట్ అన్నీ పూర్తిగా చదవాలి. తర్వాత అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. మీ పేరు, డాగ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ సరిగ్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్, 10th మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఫోటో, సిగ్నేచర్ సరైన సైజులో అప్లోడ్ చేయకపోవడం వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అవుతోంది. అందుకే నోటిఫికేషన్లో చెప్పిన సైజ్ ప్రకారం మాత్రమే అప్లోడ్ చేయండి. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి, చాలా ఫేక్ వెబ్సైట్స్ కూడా వస్తున్నాయి. అందుకే ఎప్పుడూ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేయండి. డబ్బులు తీసుకుని జాబ్ ఇప్పిస్తామని చెప్పేవాళ్లను అసలు నమ్మొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడుదాం. మీకు ఎగ్జామ్ ఉంటే మ్యాథ్స్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి. రోజుకు కనీసం 2 గంటలు చదివినా సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేయండి. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ రావడానికి లక్ కంటే డిసిప్లిన్ చాలా ముఖ్యం. రెగ్యులర్గా ప్రిపరేషన్ చేస్తూ ఉంటే ఒక రోజు తప్పకుండా జాబ్ వస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి చెబుతున్నాను. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రైల్వే జాబ్స్లో సెలెక్ట్ అవుతున్నారు. అందుకే, నాకు ఇంగ్లీష్ రాదు అని భయపడొద్దు. కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఫ్రెండ్స్, ఈ రైల్వే జాబ్స్ 2026 నోటిఫికేషన్ నిజంగా చాలా మంచి అవకాశం. ప్రత్యేకంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. అందుకే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్లలో ఎవరికైనా ఈ జాబ్ అవసరం ఉండొచ్చు. మరి ఇలాంటి లేటెస్ట్ రైల్వే జాబ్స్, ఎయిర్పోర్ట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాలంటే ఇప్పుడే మా ఛానెల్ను లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.